వ్యవసాయం చేసే రోజుల్లో మా ఇంట్లో ఏంటంటే మేము పాలు కూడా అమ్మేవాడు. ఓకే. ఉదయము పాలు పోయటానికన్నా పోవాలి నేను, లేదా అరగ దున్నటానికన్నా పోవాలి. ఏదో ఒక పని చేయాలి. మా ఫాదర్కి నేను కొంచెం ఎదిగినవాడు. అప్పుడు ఏంటంటే చదువుకోమని మా నాన్న చెప్తే ఈ 7th క్లాస్ ఫెయిల్ అయినా. ఇంగ్లీష్ రాదు మనకి. అప్పట్లో ఇంగ్లీష్ చెప్పేది ఏంటంటే 5వ తరగతి నుంచి ఏమో ఇంగ్లీష్ ఉండేది, ఏబిసిడీలు నేర్పేది. ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచి ఇంగ్లీష్ నేర్పి మాకు అప్పుడున్న సారు 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో మమ్మ అనిపించిపోయేవాడు. మాకు రాపోయేది. అది మా గవర్నమెంట్ స్కూల్ కదా. ఏ ఇయర్లో అన్నా ఇదంతా జరిగింది? ఆల్మోస్ట్ ఇదంతా 75, 80sలో. ఆ టైంలో మనం చిన్నలో మనకు తెలియక 7th ఫెయిల్ అయితే మా ఫాదర్ని నేనేంటంటే ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదర్ని తీసుకున్నామ్మా అన్నాడు మా సారు. నేను ఫెయిల్ అయిన సంగతి ఇంట్లో తెలుస్తుందని నేను స్కూల్కి పోయినది. మరి మోరాన్ చేసి ఇంట్లోనే ఉన్నా. నేను వ్యవసాయం చేస్తాను, నేను అది చేస్తా, ఇది చేస్తాను. అట్లా మా నాన్న ఏంటంటే నేను పోరు చేసి మొండోండి బాగా. ఏదైనా అనుకుంటే పోతే నన్ను సరే ఏదన్నా వ్యవసాయానికి ఉపయోగపడతాననే గుంట కట్టడానికి వ్యవసాయం చిన్న చిన్న పనులకి పంపించేవాడు. అప్పుడు ఏంటంటే పాటల మీద మమకారం ఉండి అరక దున్నుకుంటూ మా ఈ గుబ్బ చెట్టు ఉండేది. గుబ్బ చెట్టుకి టేప్ రికార్డ్ కట్టి పెద్ద సౌండ్ పెట్టి అరక దున్నేవాడు. ఓకే, అక్కడ వరకు వినిపించాలని ఇనుకుంటూ వేసేవాడు కదా సార్. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పిన. అంటే ఓకే, కొంతమంది అన్నారు అంటే చాలా మంది ఏమంటారు పాలిష్డ్గా చెప్పాలంటారు. జరిగినట్టు చెప్పేదే ఇంటర్వ్యూ. అవును. చాలామంది నేను ఇది చేశాను, అది కాదు. ఏంటంటే వాస్తవికంగా ఉండాలి. జరిగిన అంటే రేపు నెక్స్ట్ తరాలకి బల్లేపల్లి మోహన్ ఇంటర్వ్యూ అంటే చూస్తే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా గురించి తెలిసిన వాళ్ళు తిట్టుకుంటారు కదా. అవును. అందుకే వాస్తవాలే చెప్తాను.